హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్షి అకాడమీ. మనం ముందు వీడియోలో వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ చెప్పుకోవడం జరిగింది. ఎన్ని వేదాలు ఉన్నాయి, అవి ఏవి, ఆర్యుల కాలం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై లెవెల్ నుండి లో లెవెల్ ఏ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద అనేది ప్రశ్న. ఋగ్వేదాలో క్రింది నదులలో ఏది ప్రస్తావించబడని నది ఏది అనేది ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నర్మదా నది ప్రస్తావించబడలేదు. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన నదులు ఏమేంటి అంటే, ఒకటి గంగా, యమున, సరస్వతి, ఇండస్, రావి, నెక్స్ట్ ఇంకా బీస్, సట్లెజ్. ఓకే, ఈ 7 నదులను కూడా సప్త సింధు అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎర్లీ వేదిక్ పీరియడ్. ప్రాథమిక వేదకాలానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ద రిగ్వేదిక్ ఆర్యన్స్ వర్ పాస్టరల్ పీపుల్ అండ్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్ వాస్ క్యాటిల్ రేరింగ్. అంటే ఋగ్వేద ఆర్యులు ప్రధానంగా పశుపోషకులు. అవును, ప్రధానంగా పశుపోషకులు అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ట్రేడ్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీ వాస్ ఆల్మోస్ట్ ఆబ్సెంట్. ఋగ్వేద కాలంలో వ్యాపారం అనేది, వర్తక వ్యాపారాలు అనేవి జరిగేవి. సో ఇది ఇక్కడ ఏమని ఇచ్చాడు? ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అంటే వ్యాపారం అనేది లేదు అని ఇచ్చాడు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. గోల్డ్ కాయిన్స్ కాల్డ్ శతమాన వర్ యూజ్డ్ యాజ్ మీడియా ఆఫ్ ఎక్స్చేంజ్. శతమాన అనే బంగారు నాణాలు వినియోగంలో ఉన్నాయి అనేది ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఓన్లీ 1 కదా, ఓన్లీ 1 ఎక్కడుంది? బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఋగ్వేద, సామవేద అండ్ యజుర్వేద ఆర్ జాయింట్లీ కాల్డ్. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కలిపి ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమని పిలుస్తారు? వేదత్రయి అంటారు. ఋగ్వేద, సామవేద, యజుర్వేద ఆర్ జాయింట్లీ కాల్డ్ వేదత్రయి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answer using the codes given below. ఓకే, వేదాస్ ఇచ్చారు, బ్రాహ్మణ్స్ ఇచ్చారు, అంటే వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు ఇచ్చారు. చూద్దాం. ఆప్షన్ ఏ ఋగ్వేదంలో ఏ గ్రంథాలు ఉండేవి అనేది క్వశ్చన్. సో ఏది? కౌశితకి బ్రాహ్మణ. ఓకే, కౌశితకి బ్రాహ్మణ. నెక్స్ట్ యజుర్వేదంలో ఏంటి? శతపథ బ్రాహ్మణి. నెక్స్ట్ సామవేదం పంచవిష్ బ్రాహ్మణ్. నెక్స్ట్ అథర్వవేదం ఏంటి? గోపత్ బ్రాహ్మణ్. ఓకే, వేదాలు, బ్రాహ్మణ గ్రంథాలు. ఫస్ట్ ఋగ్వేదంలో కౌశితకి బ్రాహ్మణ్. నెక్స్ట్ యజుర్వేదలో సత్పత్ బ్రాహ్మణ్, శతపథ బ్రాహ్మణ్. నెక్స్ట్ సామవేదంలో పంచవిష్ బ్రాహ్మణ్. నెక్స్ట్ అథర్వవేదాలో గోపద బ్రాహ్మణం. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వేదాస్. ఓకే, వేదాలకు సంబంధించిన సరైన ప్రకటనలు గుర్తించండి అనేది ప్రశ్న. ఫస్ట్ స్టేట్మెంట్, ఋగ్వేద కన్సిస్ట్స్ ఆఫ్ హైమన్స్ అండ్ ప్రేయర్స్. అంటే ఋగ్వేదంలో స్తోత్రాలు, ప్రార్థనలు ఉన్నాయి. అవును, స్తోత్రాలు, ప్రార్థనలు అనేవి ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, మ్యూజికల్ హైమన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ యజుర్వేద వైల్ సామవేద కాంప్రైజెస్ ఆఫ్ రిచువల్స్. అంటే సంగీత గీతాలు యజుర్వేదంలో ఉన్నాయి. అవునా, యజుర్వేదంలో ఉండేవి ఏంటంటే, యజుర్వేదం ప్రధానంగా వైదిక యజ్ఞాలు, పూజా విధానాలు మరియు కర్మకాండల్లో వ్యవహరిస్తుంది. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు? మ్యూజికల్ హైమన్స్ అని అన్నారు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, చార్మ్స్ అండ్ స్పెల్స్ ఆర్
మెన్షన్డ్ ఇన్ ద అథర్వ వేద. అంటే ఏంటి? మంత్రాలు మాయా విద్యలు అథర్వ వేదంలో ఉన్నాయి. అవును, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఏంటి? సెకండ్ వన్ రాంగ్, ఫస్ట్ వన్, థర్డ్ వన్, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కదా. సో 1 and 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. Who from the following women scholars were related to the ఋగ్వేదిక్ పీరియడ్? ఋగ్వేద కాలానికి సంబంధించినటువంటి మహిళా ఋషులు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ ఏ విశ్వావర, నెక్స్ట్ సెకండ్ వన్ అపాల, సి లోపాముద్ర, డి ఘోష. ఈ నలుగురు కూడా ఋగ్వేద కాలానికి సంబంధించినటువంటి మహిళా ఋషులు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆల్ ఆఫ్ ద ఎబో. ఆల్ ఆఫ్ ద ఎబో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్. వాట్ ఈస్ ద వేదిక్ నేమ్ ఆఫ్ ద రావి రివర్? రావి నదికి వేదకాలపు పేరు ఏమిటి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పరుషిణి. పరుషిణి అనేది కరెక్ట్ ఆన్సర్. ద వేదిక్ నేమ్ ఆఫ్ రావి రివర్ పరుషిణి. ఇక్కడ చూసినట్టయితే ఆస్కిని రివర్ కు వేదిక్ నేమ్ ఏంటంటే చేనబ్ రివర్. నెక్స్ట్ శుతుద్రికి వేదిక్ నేమ్ ఏంటంటే సట్లెజ్ రివర్. కాలిందికి యమునా రివర్. పర్షునికి రావి రివర్ వేదిక్ నేమ్ ఏంటంటే పర్షుని. నెక్స్ట్ 8th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. మహాజానపద రివర్. మహాజానపదాలు నదులు. వజ్జి మహాజానపదం గండక్ రివర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మగధ మహాజానపదం సన్ రివర్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అవంతి ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంటుంది. సో సరయూ నది ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ మధ్యలో ఉంటుంది. సో ఇది పేరు అనేది రాంగ్. నెక్స్ట్ కోశాల ఎక్కడ? యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. వేత్రవతి అంటే దీన్ని ఏమంటారంటే బెట్వా రివర్ అంటారు. బెట్వా ఇది ఎక్కడ ఉంటదంటే ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ఉంటుంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ 2 పేర్స్ కరెక్ట్ కదా. ఫస్ట్ 2 పేర్స్ కరెక్ట్ కాబట్టి ఏంటిది? ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్. ఉత్తర వేదాల కాలానికి సంబంధించినటువంటి సరైన ప్రకటనల సంఖ్య అడిగారు. చూద్దాం. ఋగ్వేద వాస్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ ఏజ్ వేరాస్ ద అదర్ 3 వర్ రిటన్ ద లేటర్ వేదిక్ ఏజ్. ఋగ్వేదం ప్రాథమిక వేద కాలంలో రచించబడింది, మిగతావి లేటర్ వేదిక్ పీరియడ్ లో రచించాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద వేదాస్ కాంప్రైజ్ ఏ హోల్ బాడీ ఆఫ్ లిటరేచర్ that arose in centuries and was transmitted from generation to generation through oral communication. అంటే వేదాలు మౌఖిక సాంప్రదాయం ద్వారా తరతరాలకు సంక్రమించాయి. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ద బలి ట్యాక్స్ వాస్ కంపల్సరీ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. బలి ట్యాక్స్ అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ బికేమ్ వాలంటరీ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. ఓకే, బలి పన్ను ప్రాథమిక వేద కాలంలో తప్పనిసరి కాదు కదా. సో ఇది రాంగ్ ఆన్సర్. బలి ట్యాక్స్ అనేది ప్రాథమిక వేద కాలంలో లేదు, కానీ లేటర్ వేదిక్ పీరియడ్ లో తప్పనిసరి అయింది. సో 3 ఇస్ ద ఇన్కరెక్ట్. ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ 2 ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ మ్యాచ్డ్? ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది అడిగాడు ఇక్కడ. అథర్వ వేద ఏంటంట? నాలెడ్జ్ ఆఫ్ ద మ్యాజిక్ ఫార్ములాస్. అంటే ఏంటి? మాయా మంత్రాలు ఉన్నాయి అథర్వణ వేదంలో అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటి? కంటైన్స్ మ్యాజికల్ ఫార్ములాస్ టు కాస్ట్ అవే స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చాడుగా. సో ఇది కరెక్ట్. అథర్వ వేద అనేది వేద నాలెడ్జ్ ఆఫ్ మ్యాజిక్ మంత్ర ఫార్ములాస్ అనేది కరెక్ట్. ఋగ్వేద సెకండ్ వన్. నాలెడ్జ్ ఆఫ్ హైమన్స్ ఆఫ్ ప్రైజ్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ హైమన్స్ ఆఫ్ ప్రైజ్ అంటే స్తోత్రాల జ్ఞానం ఉందా ఋగ్వేదంలో? ఋగ్వేద oldest known Veda. It deals with the topics like praise, deities, cosmology, philosophical and speculative questions. Okay, so
ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ యజుర్వేద. వేద నాలెడ్జ్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఫార్ములాస్. యజుర్వేదం అంటే ఏంటన్నా యజ్ఞ యంత్రాలు. యజుర్వేదం ఇట్ కంటైన్స్ మంత్రాస్ టు బి సెడ్ వైల్ పర్ఫార్మింగ్ ఏ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్ రిచువల్. ఇది కరెక్ట్. నెక్స్ట్ సామవేద ఏంటి నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అన్నారు. ఇక్కడ ఏం ఇచ్చాడు సామవేద అంటే ఇట్ ఈస్ ద వేద ఆఫ్ మెలోడీస్ అండ్ చాంట్స్. ఇట్ కంటైన్స్ వరల్డ్స్ ఓల్డెస్ట్ చాంట్స్ అండ్ రిచువల్ రిలేటెడ్ మెలోడీస్ అని ఇచ్చాడు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఈస్ రిఫర్డ్ యాజ్ వేదాంత? వేదాంతంగా పిలువబడే గ్రంథాలు ఏవి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉపనిషత్స్. వేదాంత అనే పిలువబడే గ్రంథాలు ఏంటి అంటే ఉపనిషత్తులు. ఓకే. నెక్స్ట్ 11th క్వశ్చన్. వాట్ వాస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద పీపుల్ హూ డిడ్ నాట్ బిలాంగ్ టు ద వేదిక్ ట్రైబ్స్? వేద తెగలకు చెందని ప్రజలను ఏమని పిలిచేవారు? అంటే వేద తెగలకు చెందని ప్రజలను ఏమని పిలిచేవారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ దాసవర్ణ అని పిలిచేవారు. దాసవర్ణ వాస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద పీపుల్ హూ డిడ్ నాట్ బిలాంగ్ టు ద వేదిక్ ట్రైబ్స్. నెక్స్ట్ 12th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది ప్రకటనలు పరిశీలించి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అని ఇచ్చారు. ఆప్షన్ 1 ద కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ప్రీ మౌర్యన్ పీరియడ్. అంటే గణరాజ్యాలు మౌర్యుల కంటే ముందే ఉన్నాయి. కదా. సో ద కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ప్రీ మౌర్యన్ పీరియడ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఏ లిస్ట్ ఆఫ్ 16 మహాజానపదాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద బుద్ధిస్ట్ టెక్స్ట్ అంగుత్తర నికాయ అండ్ జైన్ టెక్స్ట్ భగవతి సూత్ర. 16 మహాజానపదాల జాబితా అంగుత్తర నికాయ మరియు భగవతి సూత్రాల్లో ఉన్నది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి? ఆల్ ఆర్ ట్రూ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ద వేదిక్ డైటీ ఫర్ ఇంద్ర టు ఎండ్ ఎవిల్స్ వాజ్ నోన్ యాజ్. అంటే ఏంటి? ఇంద్రుని యొక్క కొత్త బిరుదు ఏమిటి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి మహాయోధుడు, గ్రేట్ వారియర్స్. ఓకే. ద వేదిక్ డైటీ ఫర్ ఇంద్ర టు ఎండ్ ఎవిల్స్ వాజ్ నోన్ యాజ్ గ్రేట్ వారియర్స్, మహాయోధుడు. నెక్స్ట్ 14th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రిలేటెడ్ టు ద అరణ్యకాస్? అరణ్యకాలకు సంబంధించిన సరైన ప్రకటన ఏది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ ఏ written in forest for the hermits and students of the Vedas. అంటే అడవులలో రచించబడినాయి వేదాలు. నెక్స్ట్ ఆప్షన్ బి ఏ చేంజ్ ఫ్రమ్ మెటీరియలిస్టిక్ రిలీజియన్ టు స్పిరిచువల్ రిలీజియన్. అంటే భౌతిక మతం నుండి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మార్పును సూచిస్తాయి వేదాలు, అరణ్యకాలు. అవును. నెక్స్ట్ ఆప్షన్ సి దే ఆర్ లైక్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ వేదాస్ కమ్ బ్రాహ్మణస్ అండ్ ఉపనిషత్స్. అంటే బ్రాహ్మణాలు మరియు ఉపనిషత్తుల మధ్య వారధిగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఆల్ ఏబిసి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇన్ ద మనుస్మృతి which form of marriage results from the voluntary union of a maiden and her lover? ఓకే. మనుస్మృతి ప్రకారం ప్రేమ వివాహం ఏ రూపం అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ 6th ఫామ్, 6వ రూపం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. మనుస్మృతి ప్రకారం ప్రేమ వివాహం అనేది 6వ రూపం. నెక్స్ట్ 16th క్వశ్చన్. Which of the following is not correct about early ఋగ్వేదిక్ సొసైటీ? ప్రాథమిక ఋగ్వేద సమాజం గురించి సరైనది కానిది ఏది అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ చూద్దాం. చైల్డ్ మ్యారేజ్ అండ్ సతీ వర్ హైలీ ప్రివిలెంట్. అంటే బాల్య వివాహం, సతీ ఎక్కువగా ఉండేది అని ఇచ్చాడు. సో అప్పుడు బాల్య వివాహాలు అసలు ఉండేవే కాదు. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. నాట్ కరెక్ట్ అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. Monogamy was generally practiced while polygamy was prevalent among the royal and noble families. అంటే ఏకపత్ని వ్రతం సాధారణంగా ఉండేది. నెక్స్ట్ ఆప్షన్ సి ఉమెన్ పోయెట్స్ లైక్
Apala, Vishwavara, Ghosha and Lopamudra attended assemblies during the Rigvedic period. మహిళా ఋషులు సభలకు హాజరయ్యేవారు. అవును, హాజరయ్యేవారు. నెక్స్ట్ ఆప్షన్ డి, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వాస్ నోన్ యాజ్ గృహపతి. హెడ్ ఆఫ్ ద కుటుంబ పెద్దను గృహపతి అని పిలిచేవారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ ఏకపత్ని వ్రతం అక్కడ సాధారణంగా ఉండేది. ఇది కరెక్టే. నెక్స్ట్ మహిళా ఋషులు సభలకు హాజరయ్యేవారు ఎర్లీ వేదిక్ పీరియడ్లో. ఇది కరెక్టే. ఇక్కడ ఏంటి, చైల్డ్ మ్యారేజ్ అండ్ సతీ వర్ హైలీ ప్రివిలేజ్, అంటే బాల్య వివాహం సతీ ఉండేది కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో ఆప్షన్ పరంగా చూసినట్టయితే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ మాత్రం ఆప్షన్ ఏ. క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నాట్ కరెక్ట్ అని ఇచ్చాడుగా, అందుకని ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ ఋగ్వేద. ఋగ్వేదం గురించి ఇన్కరెక్ట్ అడిగాడు. ద ఉపవేద ఆఫ్ ఋగ్వేద ఇస్ గంధర్వ వేద. ఉపవేద ఆఫ్ ఋగ్వేద, ఋగ్వేదానికి ఉపవేదం గంధర్వ వేదం అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే గంధర్వ వేద అనేది సామవేదానికి ఉపవేదం. సెకండ్ ఆప్షన్, సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ రిసైటెడ్ బై హోటా ఆర్ హోత్రి పీస్ట్, అంటే హోత్ర పురోహితుడు పారాయణం చేస్తాడు. సో కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ గాయత్రి మంత్ర ఈస్, ఇంకోటి ఏంటి, గాయత్రి మంత్ర ఈస్ టేకెన్ ఫ్రమ్ థర్డ్ మండల ఆఫ్ ఋగ్వేద. గాయత్రి మంత్రం 3వ మండలంలో ఉంది. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే ఇన్కరెక్ట్ గా ఏది ఉందో అని ఇచ్చాడు కదా. ఇన్కరెక్ట్ ఏంటి, ఓన్లీ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా కమ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎరా. అంటే భారతదేశంలో బ్యాంకింగ్ కు సంబంధించినటువంటి తొలి ఆధారాలు ఏ కాలంలో కనిపించాయి. ఏ కాలంలో కనిపించాయి అంటే వేదిక్ ఎరా, వేద యుగంలో కనిపించాయి. ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఇండియా కమ్స్ ఫ్రమ్ వేదిక్ ఎరా. నెక్స్ట్ 19th క్వశ్చన్, the two terms ganas or sanghas are used synonymously in the political sense in the. అంటే గణ మరియు సంఘ అనే పదాలు రాజకీయ అర్థంలో ఏ గ్రంథాలలో సమానార్థకంగా ఉపయోగించబడ్డాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి, అష్టాధ్యాయి అండ్ మజిమ నికాయ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్, consider the following statements with respect to the early Vedic period. ప్రాథమిక వేదకాలం గురించి సరైన సమాధానం ఏది అనేది ప్రశ్న. ఫస్ట్ స్టేట్మెంట్, ద రిగ్వేదిక్ సొసైటీ వాస్ మాట్రియార్కల్ అండ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ వాస్ గ్రహం. అంటే సమాజం మాతృస్వామ్య వ్యవస్థ. సమాజం మాతృస్వామ్య వ్యవస్థ కాదు, పితృస్వామ్య వ్యవస్థ. ఓకే. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, డ్యూరింగ్ ద ఋగ్వేదిక్ పీరియడ్ చైల్డ్ మ్యారేజ్ వాస్ ప్రివిలెంట్ వైల్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాస్ ఆబ్సెంట్. అంటే బాల్య వివాహం ఉండేది అనేది స్టేట్మెంట్. సో బాల్య వివాహాలు ఉండేవి కాదు. ఇక్కడనేమో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది కాదు, ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ ఉండేది ఋగ్వేదిక్ స్టేజ్ లో, ఎర్లీ వేదిక్ పీరియడ్ లో. నెక్స్ట్ ఇక్కడేమో చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఉండేవి అని ఇచ్చాడు. బాల్య వివాహాలు ప్రాథమిక వేద కాలంలో ఉండేవి కాదు. సో 2 రాంగ్ ఆన్సర్ కదా, 2 రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఏంటి, ఆప్షన్ నాన్ ఆఫ్ ద ఎబో, 2 కాదు. కరెక్ట్ ఆన్సర్ నాన్ ఆఫ్ ద ఎబో. నెక్స్ట్ 21 క్వశ్చన్ నెంబర్ 21, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ అబౌట్ ప్రాకృత్ లాంగ్వేజ్ గురించి. ప్రాథమిక వేదకాలం ప్రాకృత భాష గురించి సరైనది కాంది ఏది అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఏంటంటే ద ఎర్లీ జైన్స్ టాట్ దేర్ డాక్ట్రిన్స్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. అంటే జైనులు ప్రాకృతంలో బోధించారు. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ బి, ప్రాకృత్ లాంగ్వేజ్ వాస్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్. అంటే సామాన్య ప్రజల భాష ఇది ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది. అవును, ఇది సామాన్య ప్రజల భాష. ఆప్షన్ సి, ప్రాకృతి వాస్ రిటన్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అని ఇచ్చాడు. దేవనాగరి లిపిలో వ్రాయబడింది ప్రాకృత భాష కాదు. సంస్కృతం మరియు ప్రాకృత్
ఆర్ రిటెన్ బ్రహ్మి స్క్రిప్ట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ డి, మోస్ట్ ఆఫ్ అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. అంటే అశోకుని శాసనాలు ప్రాకృతంలో ఉన్నాయి. అవును, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. కానీ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నాట్ ట్రూ. ట్రూ కాంది ఏంది అని ఇచ్చాడు కదా ప్రాకృత భాష గురించి. ఏది? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేదే ఇక్కడ కరెక్ట్ ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ద ఆర్యన్స్ సక్సీడెడ్ ఇన్ దేర్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ద ప్రీ ఆర్యన్స్ బికాస్. అంటే ఆర్యులు పూర్వ ఆర్యులతో తమ సంఘర్షణల్లో విజయం సాధించారు ఎందుకంటే అనేది ప్రశ్న. ఎందుకు సాధించారంటే స్టేట్మెంట్ ఏ, దే యూస్డ్ చారియట్స్ డ్రైవెన్ బై హార్సెస్. అంటే వారు గుర్రాలతో నడిచే రథాలను ఉపయోగించారు. ఆప్షన్ బి, దే వర్ ఫ్రమ్ అన్ అడ్వాన్స్డ్ అర్బన్ కల్చర్. వారు అభివృద్ధి చెందిన పట్టణ సంస్కృతికి చెందినవారు. నెక్స్ట్ ఆప్షన్ సి, దే వర్ టాలర్ అండ్ స్ట్రాంగర్. వారు పొడవుగా మరియు బలంగా ఉంటారు. ఆప్షన్ డి, వారు ఏనుగులను ఏంటిది దే యూస్డ్ ఎలిఫెంట్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. అంటే వారు ఏనుగులను పెద్ద ఎత్తున ఉపయోగించారు అనేది ప్రశ్న స్టేట్మెంట్. ఓకే, ఏంటి దీనికి కరెక్ట్ సరిపోయేది ఏంటి? ద ఆర్యన్స్ సక్సీడెడ్. ఆర్యులు పూర్వ ఆర్యులతో తమ సంఘర్షణలో ఎందుకు విజయం సాధించారంటే వారు గుర్రాలతో నడిచే రథాలను ఉపయోగించారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. దే యూస్డ్ చారియట్స్ డ్రైవెన్ బై హార్సెస్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ ఆర్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చారు. ఇక్కడ అసర్షన్ ఇచ్చారు, రీజన్. ఓకే, అసర్షన్ చూద్దాం. అజాతశత్రు సెంట్ హిజ్ మినిస్టర్ నేమ్డ్ వసాకర టు ద బుద్ధ. అంటే అజాతశత్రువు వసాకర అనే తన మంత్రిని బుద్ధుని వద్దకు పంపాడు. నెక్స్ట్ రీజన్. మరి రీజన్ ఏంటో చూద్దాం. అజాతశత్రు వాంటెడ్ టు గెట్ ద అడ్వైస్ ఆఫ్ బుద్ధ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ అటాకింగ్ ద వజ్జీస్. అంటే వజ్జులపై దాడి చేసే విషయంలో అజాతశత్రువు బుద్ధుని సలహా పొందాలనుకున్నాడు. ఓకే, రెండు కరెక్టే. అజాతశత్రువు వసకర అనే మంత్రిని బుద్ధుని వద్దకు పంపాడనేది నిజం. నెక్స్ట్ వజ్జులపై దాడి చేసే విషయంలో అజాతశత్రువు బుద్ధుని సలహాలు పొందాలనుకున్నాడు అనే విషయం కూడా కరెక్టే. సో ఇక్కడ మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? రెండు ట్రూ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకు అంటే వజ్జులపై దాడి చేసే విషయంలో అజాతశత్రువు బుద్ధుని సలహా పొందాలనుకున్నాడు కాబట్టి అజాతశత్రువు వసకర అనే మంత్రిని బుద్ధుని వద్దకు పంపాడు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద 8 మెథడ్స్ ఆఫ్ మెమోరైజింగ్ ద వేదాస్. వేదాలను కంఠస్థం చేసే 8 పద్ధతులలో క్రింది వాటిలో ఏది ఒకటి కాదు అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ దండపాతం. నెక్స్ట్ ఆప్షన్ బి ధనపాతం. సి పురిపాతం. నెక్స్ట్ డి మలపాతం. ఏది ఇందులో లేనిది ఏంటంటే మలపాత్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. పురిపాత్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. The 8 traditional Vedic text systems include. మొత్తం వేదాలను మెమరైజ్ చేయడానికి మొత్తం 8 పద్ధతులను యూజ్ చేసేవారు. అవేంటంటే క్రమపత, జటపత, గణపత, రేఖాపత, మాలపత, ధ్వజపత, దండపత, రాతపత. ఇందులో లేనిది ఏంటంటే పూరిపత్ లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పూరిపత్. ఇక్కడ ఇంతకుముందు ధనపత్ అని పడింది, జీ బదులు గణపత్. కరెక్ట్, గణపత్ అనేది కరెక్ట్ మెథడ్. ఓకే, 25th క్వశ్చన్. ప్లేస్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ దేర్ కంపోజిషన్ పీరియడ్స్ ఇన్ ద కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్ అని ఇచ్చాడు. క్రింది గ్రంథాలను సరైన కాలక్రమం ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ ఏ మానవ ధర్మశాస్త్ర ఒకటి. నెక్స్ట్ మిలిందపత. నెక్స్ట్ పెరిప్లస్, మ్యారిస్, ఎరిత్రేయి.
నెక్స్ట్ ఇంకోటి ఏంటి, శారిపుత్ర ప్రకరణ బై అశ్వఘోష. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1, 2, 3, 4. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్టయితే మానవ ధర్మశాస్త్ర మనుస్మృతి ఎక్కడి నుండి ఏ టైం వరకు, ఆల్సో నోన్ యాజ్ మనుస్మృతి. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ లీగల్ టెక్స్ట్ ఎమాంగ్ ద మెనీ ధర్మశాస్త్ర ఆఫ్ హిందూయిజం. ఓకే, హిందూయిజంలో ఒక వన్ ఆఫ్ ద పురాతనమైనటువంటి ధర్మశాస్త్రం. ఇది చూడండి, ఇట్ వాస్ కంపోజ్డ్ అరౌండ్ 200 BCE టు 200 CE. దీని కాలక్రమం ఇది. ఓకే, నెక్స్ట్ మిలింద పన్హా. దీని ఇదేంటి, ఇట్ ఈస్ ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్ దట్ రికార్డ్స్ ఏ డైలాగ్ బిట్వీన్ ద ఇండో-గ్రీక్ కింగ్ మెనాండర్ and the Buddhist sage Nagasena. This text was composed around 100 BCE to 200 CE. ఇక్కడ ఎంత ఉంది, 200 BCE to 200 CE ఉంది. ఇది 100 BCE to 200 CE. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, అశ్వఘోష. నెక్స్ట్ దిస్ టెక్స్ట్ వాస్ కంపోజ్డ్ 100 BCE to 200 CE. నెక్స్ట్ శారిపుత్ర ప్రకరణ బై అశ్వఘోష. ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఏ బుద్ధిస్ట్ ప్లే attributed to Ashwagosha, a renowned Buddhist poet and philosopher. The composition period around 2nd century CE. ఇది 2nd century CE నుండి. నెక్స్ట్ ఇంకా an ancient Greek traveling describing navigation and trading opportunities from Roman Maris Erythraei. ఇది పెరిప్లస్ మ్యారిస్ ఎరిథ్రేయి ఎప్పటి వరకు అంటే, ఇట్ వాస్ కంపోజ్డ్ ఇన్ ద మిడ్ ఫస్ట్ CE 40 to 70 CE. ఓకే, దీనికి క్రానలాజికల్ ఆర్డర్ మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఫస్ట్ 1, 2, 3, 4 మానవ ధర్మశాస్త్ర, మిలింద పన్హా, నెక్స్ట్ పెరిప్లస్ మ్యారిస్ ఎరిథ్రేయి, లాస్ట్ వన్ శారిపుత్ర ప్రకరణం. ఓకే, 26th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్ అక్వైర్స్ ఏ న్యూ ఎపిథెట్ లార్డ్ ఆఫ్ ద ప్లాఫ్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. అంటే ఏంటి, ఉత్తర వేద కాలంలో నాగలి ప్రభువు లార్డ్ ఆఫ్ ద ప్లాఫ్ అనే బిరుదు పొందిన దేవుడు ఎవరు పొందారంటే ఇంద్ర. కరెక్ట్ ఆన్సర్ ఇంద్ర. Indra gods acquires a new epithet, Lord of the Plough, in the later Vedic period. ఉత్తర వేద కాలంలో నాగలి ప్రభువు ఎవరు అంటే అనే బిరుదు పొందినటువంటి దేవుడు ఎవరంటే ఇంద్రుడు. నెక్స్ట్ 27th one, which among the following Vedas is about charms and smells to ward off evil spirits. అంటే దుష్ట శక్తులను నివారించే మంత్రాలు ఏ వేదంలో ఉన్నాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏది, అథర్వ వేదాలో ఉన్నాయి. మనం వేదాల గురించి తెలుసుకున్నాం కదా. సో అథర్వ వేద ఈజ్ అబౌట్ చార్మ్స్ అండ్ స్పెల్స్ టువర్డ్స్ ద ఎవిల్ స్పిరిట్స్. సరే, ఒకసారి 4 వేదాలు చెక్ చేసుకోండి థియరీ పార్ట్లో. నెక్స్ట్ 28th క్వశ్చన్, as per the Rigvedic or early Vedic period, who among the following was a river goddess. అంటే ఋగ్వేద కాలంలో నదీ దేవతగా ఏ నది పరిగణించబడింది అనేది ప్రశ్న. ఏది పరిగణించబడింది అంటే సింధు నది నదీ దేవతగా పరిగణించబడింది. as per the Rigvedic or early Vedic period, Sindhu was a river goddess. 29th question, which of the following types of Hindu marriage is regarded as the best of marriage. అంటే హిందూ వివాహాలలో అత్యుత్తమమైనటువంటిది ఏది అని ఇచ్చారు. ఆప్షన్స్ బ్రహ్మ వివాహ, దైవ వివాహ, ప్రజాపత్య వివాహ, గాంధర్వ వివాహ. ఓకే, ఏది బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ప్రజాపత్య వివాహం, గాంధర్వ వివాహం. ఈ 4ంటిలో అత్యుత్తమమైనది ఏంటంటే బ్రహ్మ వివాహం. ఆప్షన్ ఏ
కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ బ్రహ్మ వివాహం అనేది హిందూ వివాహ పద్ధతుల్లో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం పెద్దలు అంగీకారంతో కన్యాదానం ద్వారా వధూవరులు ధర్మబద్ధంగా పవిత్రంగా ఒకటవుతారు. అందుకని బ్రహ్మ వివాహం అనేది కరెక్ట్, అదేంటిది ధర్మబద్ధమైనది. ఓకే, దీనికి ఉత్తమమైనది ఎందుకంటే కన్యాదానం, ధర్మబంధం, వంశవృద్ధి, పెద్దల ఆశీస్సులు. ఓకే, 30th క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ 16 మహాజానపదాస్ అవైలబుల్? అంటే 16 మహాజానపదాల జాబితాలో ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథంలో ఉన్నాయి అంటే ఆప్షన్ ఏ మహాభారతంలో, ఆప్షన్ బి సంయుక్త నికాయ, ఆప్షన్ సి చాందోగ్య ఉపనిషత్, ఆప్షన్ డి అంగుత్తర నికాయ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఎందులో ఉన్నాయంటే మహాజానపదాలు అంగుత్తర నికాయ. అంగుత్తర నికాయ is the list of Mahajanapadas available. Question number 31. In the early Rigvedic period, what was considered to be the most valuable property? ప్రాథమిక ఋగ్వేద కాలంలో అత్యంత విలువైన ఆస్తి ఏది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ల్యాండ్, ఆప్షన్ బి కౌ, ఆప్షన్ సి ఉమెన్, ఆప్షన్ డి వాటర్. ప్రాథమిక ఋగ్వేద కాలంలో అత్యంత విలువైన ఆస్తి ఏంటంటే కౌ, ఆవు. నెక్స్ట్ 32nd క్వశ్చన్ నెంబర్ 32. హూ అమంగ్ ద ఫాలోయింగ్ స్టార్టెడ్ విదేహ కింగ్డమ్? విదేహ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఎవరు? నిమి విదేహుడు విదేహ రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. డ్యూరింగ్ ద మహాజానపద ఏజ్ డాష్ వాజ్ నోన్ యాజ్ బాగ? మహాజానపద యుగంలో బాగ అని పిలువబడేది ఏది అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ ద ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను. ఆప్షన్ బి ద ట్యాక్స్ ఆన్ ట్రేడింగ్ ప్రోడక్ట్స్, నెక్స్ట్ అంటే వ్యాపార ఉత్పత్తులపై పన్ను. ఆప్షన్ సి ద బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి. ఆప్షన్ డి కస్టమ్ డ్యూటీ. ఏది? వ్యవసాయ ఉత్పత్తులపై పన్నును బాగా అని పిలుస్తారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ద ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాజ్ నోన్ యాజ్ బాగా. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇన్ హౌ మెనీ వర్ణాస్ పీపుల్ వర్ డివైడెడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? ఓకే, ఏన్షియంట్ ఇండియాలో వర్ణాస్ ఎన్ని రకాలు అని ఇచ్చారు. ఎన్ని వర్ణాలు? టోటల్ 4 వర్ణాలు అయితే ఉండేవి. అవేంటి? బ్రాహ్మిన్స్ ఒకటి, క్షత్రియాస్ ఒకటి, వైశ్యాస్, శూద్రాస్. 4 రకాల వర్ణాలు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. క్యాపిటల్ ఆఫ్ ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ అవంతివాస్? అవంతి రాజధాని ఏది అనేది ప్రశ్న. వల్లభి, పాటలిపుత్ర, విదిశ, ఉజ్జయిన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉజ్జయిన్. ఉజ్జయిన్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏన్షియంట్ కింగ్డమ్ ఆఫ్ అవంతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ద ఋగ్వేద ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 1028 హైమన్స్ డివైడెడ్ ఇంటూ డాష్ మండలాస్. అంటే ఋగ్వేదంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎన్ని మండలాలు? టోటల్ 1028 హైమన్స్ మరియు 10 మండలాస్ కదా. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ద ఋగ్వేద ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 1028 హైమన్స్ డివైడెడ్ ఇంటూ 10 మండలాస్. 4 మండలాలుగా విభజించారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అయితే మనం వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు కొన్ని క్వశ్చన్స్ ఒక వీడియోలో, పార్ట్ 2 వీడియోలో 36 క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి మోడల్స్ అడుగుతారో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అయితే కవర్ చేయడం జరిగింది. అప్కమింగ్ టాపిక్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీలో జైనిజం, బుద్ధిజంకు సంబంధించినటువంటి థియరీ పార్ట్ ఒక వీడియోలో మరియు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఓకే, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.